ప్రస్తుతం భారత్లో ఇంగ్లాండ్ టీమిండియాతో 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే జరిగిన 2 టెస్టుల్లో చెరొక విజయంతో 1-1తో సమంగా ఉన్నాయి. ఇక ఈ సిరీస్ లో 3వ టెస్టు మ్యాచ్ 15వ తేదీన రాజ్కోట్ లో జరగనుంది. ఇందుకోసం ఆటగాళ్లు ఇప్పటికే అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారు. ఇది ఇలా ఉంటే భారత యువ ఓపెనర్ ఎస్ఎస్పి జైస్వాల్ పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్ లో జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఇంగ్లాండ్ కు జైస్వాల్ నుంచే ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించాడు. గత ఏడాది ఐపీఎల్ సందర్భంగా అతడితో మాట్లాడిన విషయాలు గుర్తు చేసుకున్నాడు. ఎస్ఎస్వితోనే ఇంగ్లాండ్ కు సమస్య. అతన్ని నేను ముంబైలో కలిసిన మరుసటి రోజే ఐపీఎల్ లో సెంచరీ సాధించాడు. అద్భుతమైన ఆటగాడు. ప్రపంచంలో అత్యుత్తమ జట్టుపై ఇప్పుడు డబుల్ సెంచరీ సాధించాడు. ఇక రాబోయే టెస్టుల్లోనూ తన పాత్ర చాలా కీలకం. అలాగే తమ జట్టు ఇంగ్లాండ్ కి టీమిండియాలో ఎస్ఎస్వి జైస్వాలే పెద్ద సమస్య. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్ లో ఉండడం ఇందుకు నిదర్శనమని మైకేల్ వాన్ పేర్కొన్నాడు. కాగా గత ఏడాది వెస్టిండీస్ గడ్డపై అరంగేట్ర మ్యాచ్ లో సెంచరీ సాధించిన జైస్వాల్ ఇప్పుడు భారత్ లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఫిబ్రవరి 3న జరిగిన 2వ టెస్టులో డబుల్ సెంచరీ చేసి ఈ ఫీట్ సాధించిన 3వ అతి చిన్న వయసున్న భారతీయుడిగా ఎస్ఎస్వి జైస్వాల్ నిలిచాడు. బ్యాటర్లందరూ విఫలమైన చోట ఇంగ్లాండ్ బౌలర్లను తట్టుకొని జైస్వాల్ 19 ఫోర్లు 7 సిక్సర్లతో 209 పరుగులు చేశాడు. అలాగే మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లోని 80 పరుగులు చేసిన జైస్వాల్ 4 ఇన్నింగ్స్ లో కలిపి 80 సగటుతో 321 పరుగులు సాధించాడు.